సినిమా బాగుందన్న, న్యాచురల్గా ఉందన్న సినిమా. ధీరజ్ అన్న నిజంగా, సాయి కుమార్ సార్ కూడా బాగా చేశారు, దీంట్లో మంచి యాక్టింగ్ చేశారు, అందరు బాగా చేశారు అన్న. మెయిన్ యాక్టింగ్ అయితే అన్న శివాజీ అన్న సింపేసినవన్నా, పా ఏమన్నది గూమ్ జామ్స్ వస్తున్నాయన్నా, యాక్టింగ్ సింపేసినవన్నా, సూపర్ అన్న. బ్లాక్ బాస్టరు. నేను ఇచ్చే రేటింగ్ అన్న ఒక్కసారి ఈ జూమ్ చేయండి అన్న, జూమ్. నేను ఇచ్చే రేటింగ్ 4.5 కూడా చెప్తాను, అంటే అవుట్ ఆఫ్ 5. బాగుందన్న, సూపర్ అన్న, సూపర్ గుడ్ మూవీ అన్న. కోర్టు ఏందన్నా, మన లైఫ్ లో కోర్టుకు వెళ్ళని ఎవరు అనుకోము, కానీ ఈ కోర్టుకు మాత్రం రెండను. ఈ కోర్టుకు వస్తే మనకు తెలుస్తుంది జీవితం ఏంది, సినిమా ఏందనేది. బాగుందన్న, కోర్టు బాగుందన్న. ఏ కోర్టుకు పోవాల్సిన అవసరం ఉండదు, ఈ కోర్టుకు వస్తే తెలుస్తుంది లైఫ్ అనేది. సూపర్ ఉందన్న, బాగుందన్న. శివాజీ అన్న సూపర్ అన్న. ఉత్సవ పోసుకుంటారు, బరాబర్ ఉత్సవ పోసుకుంటారు బరాబర్. మెయిన్ గా మైనర్ పిల్లలు, మనకు పూరీలు బయట పోతే 100 రూపాయలు ఇస్తే 100 మంది వస్తారు. ఇంకో ఇట్లాంటి ఈ కోర్టు సినిమా నేను చెప్పలేదు, కానీ నిజంగా యువకులు మెయిన్ చూడవలసింది, ఫ్యామిలీ కూడా యువకులు మెయిన్ చూడవలసింది. ఎందుకంటే ఈ కొంతమంది యువకులు ఈ జనరేషన్ లో చాలా మంది చెడిపోతున్నారు బ్రదర్. కోర్టు సినిమా చూసినా అనుకో 100% 100% వాళ్ళు సెట్ అవుతారని నేనైతే భావిస్తున్నా. ఇట్లాంటి సినిమా సమాజానికి అవసరం. మెయిన్ ముఖ్యంగా అమ్మాయిలు చూడాలి, మైనర్ అమ్మాయిలు కూడా. ఈ మధ్యలో ఇంటర్ అమ్మాయిలు, 8th క్లాస్ అమ్మాయిలు కొద్దిగా మెచ్యూరిటీ వస్తే వాళ్ళు కూడా మిస్బిహేవ్ అవుతారు. అమ్మాయిలు కూడా చాలా మంది, వాళ్ళు కూడా ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు చూడవలసిన సినిమా ఇది. ముఖ్యంగా ఫ్యామిలీస్ అయితే వాళ్ళకి తెలుసు పిల్లలకి ఎలా పెంచాలి, చిన్న నుంచి ఎలా పెంచాలి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎట్లుంటుందంటే పిల్లలకు మంచి దారిలో వెళ్ళాలని వాళ్ళు తెలుసు. వాళ్ళు చూడకుండా పర్లేదు, కానీ మెయిన్ తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒకటే. మెయిన్ తల్లిదండ్రులకు, పిల్లలకు, మైనర్ పిల్లల మెయిన్ 10th క్లాస్ నుంచి ఎబో 10th ఇంటర్ డిగ్రీ వాళ్ళకు మెయిన్ ఈ పిల్లలకు మాత్రం ఈ సినిమాని మనం ఏమంటారు, మన జానీ మాస్టర్ మీద కూడా సేమ్ పోక్సో యాక్టే వేసారు. ఎస్ కరెక్టే, కానీ అది పోక్సో యాక్ట్ వేశారు. కాకపోతే అది మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. అది ఐ థింక్ అది ఆ అమ్మాయి ఆ ఇండస్ట్రీ అన్నప్పుడు ఇది కామన్ బ్రదర్ నాకు తెలిసి. అయితే నేను ఈ సినిమా కోర్టు మూవీ ఉంది కదా, ఈ సమాజానికి 100% ఇట్లాంటి మూవీ రావాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ధైర్యంగా డబ్బులు ఇచ్చి 100కు 200% ఒక 500 రూపాయలు ఇచ్చి సినిమాకి తోలండి. ఎందుకంటే ఇట్లాంటి సినిమా సమాజానికి 100% అవసరము. పెద్ద నేను మాట్లాడే గేమ్ చేంజర్ సినిమా అని కొందరు ఇప్పుడు అడిగారు. ఇక గేమ్ చేంజర్ అనేది వేరే జానర్, అట్లాంటి సినిమా కూడా పనికి రాదు. ఈ సినిమాని పంపండి. సినిమా చూడాలంటే ఇట్లాంటి సినిమా చూడాలి. నిజంగా చెప్తున్నా బ్రదర్, సినిమా చూడాలంటే ఇట్లాంటి సినిమా చూడాలి. వేరే సినిమా చూడకుండా పర్లేదు, కానీ చిన్న పిల్లలకు, మెయిన్ మైనర్ పిల్లలు ఈ సినిమా చూపించాలని నేను సభాపూర్వకంగా కోరుకుంటున్నా. జై హింద్.